ఇప్పుడు మనం ఉప్పడల్లి దారిలో ఉన్నామండి. ఉప్పాడ దారి ఏంటంటే సముద్రపొట్టు నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఈ సముద్రపొట్టు ఉప్పాడ వెళ్ళి దారి చాలా బాగుంటుందండి. అంటే గ్రీనరీ తోటి కలిసి ఉంటుంది, ఒక పక్క సముద్రం ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కెమెరా వ్యూలోకి వెళ్ళిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ముందు వీడియోల్లోనే కొంతమంది ఉప్పాడెల్లి రోడ్డు చూపించమనేసి అడిగారండి. అందుకని ఉప్పాడెల్లి దారి కూడా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఉప్పాడ ఏంటంటే సముద్రం ఒడ్డునున్న దారిలో వెళ్తున్నానండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షాప్ చూశానండి రోడ్డు వారిని. ఆ షాప్ మీకు చూపిద్దామని మళ్ళీ వెనక్కి వెళ్తున్నానండి. ఈ బీచ్ రోడ్లోని రోడ్డు వారిని షాప్ చూశానండి. ఒకసారి చూడండి ఇక్కడ వెరైటీ ఎలాగుందో. చిన్నపిల్లలకి హ్యాట్స్ దొరుకుతున్నాయండి. తర్వాత చున్నీలు, గాగుల్స్ కూడా ఉన్నాయండి. చూడండి హ్యాట్స్ ఎంత బాగున్నాయో. కౌబాయ్ హ్యాట్స్ కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఆ షాప్ చూశారు కదా ఎంత వెరైటీ ఉందో. నేను ఆవిడని షాప్ ఓనర్ని అడిగాను అనమాట. అంటే ఇక్కడ ఏంటి బేరాలు ఉంటాయా ఈ రోడ్లోని అంటే, రోజు బీచ్కి వచ్చే వాళ్ళు కొనుక్కుంటే చాలండి, అంత వ్యాపారం జరుగుతుంది మాకు అన్నారు. అంటే బీచ్కి వచ్చే వాళ్ళు అంతమంది ఉంటారనమాట రోజుని. ఈ రోడ్డు చుట్టుపక్కల పూర్తిగా అటు ఇటు తుమ్మ చెట్లు ఉంటాయండి. ఈ రోడ్లో కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉందండి. నార్మల్ రోజుల్లోనే ఎవరు రారు. పెద్ద సండే, సాటర్డే అలాంటి హాలిడేస్ ఉన్న రోజుల్లోనే, వీకెండ్స్లోని, హాలిడేస్లోనే జనం ఎక్కువ ఉంటారు అనుకున్నాను. కానీ నార్మల్ డేలో కూడా జనం బాగానే తిరుగుతున్నారండి. అంటే ఉప్పాడ వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఉప్పాడ అటుపక్క ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లు వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. ట్రాఫిక్ అయితే మాత్రం ఎక్కువగానే ఉందండి. ఎక్కువ టూ వీలర్స్, ఆటోలు ఎక్కువ తిరుగుతున్నాయండి. ఇప్పుడే నేమం క్రాస్ చేసామండి. నేమం అన్నది ఏంటంటే మనకి ఉప్పాడెల్లి దారిలో ఒక పల్లెటూరు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బీచ్ ఇలాగ ఉందండి. బీచ్లో కూడా మొబైల్ షాప్స్ ఉన్నాయండి. ఐస్ క్రీమ్లు అవి అమ్ముతున్నారు. అదిగండి ఆ వెహికల్ మీద వెళ్ళి ఆయన ఐస్ క్రీమ్లు అమ్ముతున్నాడు అనమాట. చాలా కొద్ది జనం మాత్రం ఉన్నారండి. అంటే ఇక్కడ అంటే ఇవి చాలా ఏరియాలు ఉన్నాయండి. ఎదురు ఒక 2 ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాల్లో కూడా జనం ఉంటారనమాట. ఈ ఏరియా బాగుంటుందండి. చెట్లతోటి, అది ఎండిపోయిన చెట్లతోటి, అది చాలా బాగుంటుంది అనమాట.
చూడండి ఫ్రెండ్స్, కెరటాలు అవి ఎంత బాగా వస్తున్నాయో. దూరంగా షిప్పులు కూడా కనిపిస్తున్నాయండి. అంటే కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో తెలీదు, కానీ ఇక్కడికైతే మనకి షిప్పులు కూడా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఒక బీచ్ చూసాం కదండి, ఇంకా ముందుకు వెళ్దామండి. ఆ బీచ్ చూసాక మళ్ళీ ఉప్పాడు వైపు బయలుదేరానండి. చూశారు కదండి ఇక్కడ జనం ఎలా ఉన్నారు. ఈ కుడి చేతి పక్క ఉన్న బండవాల్ ఏంటంటే ఈ సముద్ర కెరటాలకి ఈ రోడ్డు కోతకు గురవుతున్నదండి. దాని గురించి ప్రొటెక్షన్కి అనేసి బండవాల్ వేశారనమాట. ఈ బండవాల్ మీద జనం ఫోటోషూట్లు అవి చేసుకుంటుంటారు. అది చాలా ప్రమాదం అండి. ఏముంది, ఒకసారి పెద్ద కెరటం ఏమన్నా వచ్చిందంటే మనం వెనక్కి పడిపోతామండి. చూశారు కదా రోడ్డు మీద కూడా వాటర్ పడి ఉన్నది. ఈ రాళ్ళ మీద నిలబడి అందరూ ఫొటోస్ అవి తీసుకుంటుంటారండి. అది కొంచెం ప్రమాదకరమే అని చెప్పచ్చు. ఈరోజు సముద్రం చాలా రఫ్గా ఉందండి. కెరటాలు అవి బాగా పెద్దగా వస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నదో. చూడండి దూరంగా అయితే వాటర్ రాళ్ళకి తగిలి మంచులాగా ఎగురుతున్నది. ఈ పెద్ద కెరటాలు రోడ్డుకి తగిలి రోడ్డు కోతకు గురవుతున్నది అనేసి బండవాళ్ళు అది వేశారండి. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉన్నామంటే మనం కూడా తడిసిపోతామండి. పదండి మనం ఇంకా ముందుకు ఉప్పాడు వైపు వెళ్దామండి. అందరినీ బండవాళ్ళు ఎక్కద్దు అంటున్నారు, మీరు ఎక్కి తీసారేంటి అనుకుంటున్నారా అంటే మీకు చూపించడానికి తీసానండి. మనం ఎక్కువసేపు ఉన్నాం కదా, అందుకని పైకి ఎక్కి తీసాను అనమాట. చూడండి ఎవరికి వీలైనట్టు వాళ్ళు వస్తున్నారు అనమాట. కొంతమంది కారులో వస్తున్నారు, ఎవరి ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు వస్తున్నారు. 2 వీలర్స్ మీద వస్తున్నారు. అంటే ఈరోజు ఎండ లేదండి, కొంచెం మబ్బుగా ఉంది కాకినాడలోనే. అందువల్ల ఏంటంటే బీచ్ కొంచెం రష్గా ఉందండి. రోడ్డు అయితే పెద్ద బాగాలేదండి, చాలా గతుకులతో ఉన్నది. అంటే ఎలా ఉన్నదంటే కొంత ఏరియా బాగుంటుంది, కొంత ఏరియా బాగోట్లేదు అనమాట. అలా ఉంది. కానీ కొంతవరకు ప్యాచ్ వర్క్ చేశారండి. ఇంతకుముందు ఇంకా దారుణంగా ఉండేది. ఇక్కడ రోడ్డు మీద తడి చూశారు కదండి. ఈ తడి ఏంటంటే రోడ్డు మీదకి వాటర్ వస్తుందని చెప్పాను కదండి. కెరటాలు రాళ్ళకి తగిలి రోడ్డు మీద వరకు వాటర్ పడుతుంటుందండి. ఇక్కడ చూడండి రోడ్డు మీద వాటర్ ఉంది కదా, అదేంటంటే కెరటాలు వచ్చి రాళ్ళకి తగిలి రోడ్డు మీద పడిన వాటర్ అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఎదరొక ఫిషింగ్ బోట్ కనిపిస్తుంది, చిన్న నావ అనమాట. అది ఫిషింగ్ చేసి నావ అండి. ఇక్కడ చూడండి రాళ్ళు కూడా పడిపోయినాయి, అంటే రాళ్ళని కూడా కెరటాలు తోసేస్తున్నాయండి. ఈ ఏరియాలో ఏంటంటే రాళ్ళకి తగిలి కెరటాలు ఎక్కువ వాటర్ది రోడ్డు మీదకి వస్తుంటుందండి. ఈ ఏరియాలో కూడా కొద్దిగా జనం ఉంటారండి. యాక్చువల్గా ఈ పైనుంచి వంతున ఉండేదండి, అది కెరటాలకి అది కొట్టుకుపోయింది అనమాట. కెరటాలకి పోయిందండి వంతున, అదిని కింద నుంచి మళ్ళీ రోడ్డు వేసారు. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ మొగల్ రేకులు అండి. మొగల్ రేకులు అంటే టీవీ సీరియల్ కాదండి, మొగల్ రేకులు అండి, డొంకలు అనమాట. వీటిలో ఫ్లవర్స్ వస్తాయి, మొగల్ పువ్వులన్నీ వస్తాయి. అవి చాలా మంచి వాసనతో ఉంటాయండి. అంటే చాలామంది చూసుండరు, పాత జనరేషన్ పీపుల్ చూసుంటారు, కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ మొగల్ డొంకలు తెలియకపోవచ్చు అండి. ఆ దూరంగా వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నది కదండి, అదే ఉప్పాడ గ్రామం అన్నమాట. ఉప్పాడ గ్రామం ఉప్పాడ పట్టుచీరలకు ప్రసిద్ధి అండి. ఇప్పుడైతే పట్టుచీరలు అవి ఏం చూపించట్లేదు, కానీ రాబోయే వీడియోలో ఏంటంటే మనం మగ్గం దగ్గరికి అది వెళ్ళి ఉప్పాడ పట్టుచీరలు అవి ఎలా తయారు చేస్తారో అవన్నీ ఒకసారి షూట్ చేద్దామండి. ఇప్పుడైతే ఒట్టిన దారి ఎలాగ ఉంటుందో మీకు చూపించడానికి వచ్చానమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఉప్పాడ గ్రామం అనమాట. ఇప్పుడు ఉప్పాడ ఊర్లోకి మాత్రం వెళ్ళటం లేదండి, ఇక్కడ రిటర్న్ అయిపోతాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఉప్పాడ పట్టు చీరలు అవి ఎలా తయారు చేస్తారో ఇలాంటివన్నీ చూద్దామండి. ఇక్కడ కూడా జనం ఉన్నారండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కెరటాలు రాళ్ళని కూడా తోసేసినాయి. ఇక్కడ గ్యాప్ లాగా ఏర్పడ్డది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉప్పాడ గ్రామం వరకు వచ్చి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయ్యాను అనమాట. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.